పాపం అమాయకుడు అగ్నిదేవుడు. ఆయన నీలధ్వజుడు వెంటనే స్వాహాదేవినిచ్చి వివాహం చేశాడు. బ్రహ్మాండంగా జరిగింది. జైబలో అగ్నిహోత్ర స్వామికి జై. అగ్నిహోత్రుడు స్వాహాదేవి వాళ్ళిద్దరు దంపతులు. అది స్వాహ అన్నప్పుడు ఆ దంపతుల్ని మనం కలుపుతున్నాం. అందువల్ల ఆ అగ్నిహోత్రుడు సంతోషిస్తున్నాడు. ఆ ప్రకారంగా ఆ వివాహం జరిగింది. అప్పటి నుంచి అగ్నిహోత్రుడు అక్కడ రాజుగారి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ ఘట్టాన్ని మనం కొద్దిగా నేను చెప్పుకున్నాం. ఆయన ప్రశ్న వేశాడు జనమేజయుడు, ఏమిటండి ఎట్లా వచ్చింది ఇది కథ అని జనమేజయుడు అడిగితే అప్పుడు దానికి సమాధానం చెప్తూ ఈయన ఈ కథను చెప్తున్నాడు. ఎవరు? జైమిని గారు. అప్పటి నుంచి ఆ అగ్నిహోత్రుడు ఆ నీలధ్వజుడి ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు. అగ్నిదేవుడి బలాన్ని చూసుకుని నీలధ్వజుడు బాగా గర్విస్తూ ఉన్నాడు. అగ్నియే దగ్గరకు వచ్చేస్తే ఇంకేముంది, మా అల్లుడి గారు ఎవరో తెలుసా అంటారు. అట్లా ఈయన అగ్నిహోత్రుడిని అల్లుడిగా పెట్టుకున్నాడు కాబట్టి ఏం పర్వాలేదు. చాలా గర్విస్తూ ఉన్నాడు, చాలా అహంకారంగా ఉన్నాడు. ఎవరు వచ్చినా కూడా ఓడించేస్తాను అనే ఒక నమ్మకం, ఒక అహంకారం అట్లా ఉన్నాడు, విజృంభిస్తూ ఉన్నాడు. అలాగే సరే ఆ నాన్నగారే అట్లా ఉంటే ఇంకా కొడుకు ఎట్లా ఉంటాడు? ప్రవీరుడు వాడు అట్లాగే ఉన్నాడు. చూశాం కదా వాడి కథ నిన్న మనం చెప్పుకున్నాం. అలా ధైర్యంగా అర్జునుడితో యుద్ధానికి దిగాడు, గుర్రాన్ని కట్టేశాడు. కానీ యుద్ధంలో మూర్ఛపోయాడు. తరువాత ఆ నీలధ్వజుడు వచ్చి యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. అర్జునుడు ఆ నీలధ్వజుడిని 1000 బాణాలతో అదృశ్యుణ్ణి మూర్ఛితుణ్ణి చేసేసాడు.